నాకు కాల్ వస్తే మళ్ళీ ఇంటరప్ట్ అయిద్దామని చూస్తున్నా అట్లా. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాము. రైట్. ఎప్పుడు వచ్చారండి మీరు ఇక్కడికి? గందరగోళం ఏంటి అసలు ఇదంతా? వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ లో తీవ్ర భావోద్వేగానికి అయితే గురవుతా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు మీరు ఆ జనాన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా లావణ్య కానీ వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సార్ నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన మధ్యలో దూస్తారేమో, ఆయన రానివ్వకుండా చూడండి. రాష్ట్రాలను కష్టపడి సంపాదించి కట్టుకుని మొదట్లో ఒక 3 years రిలేషన్ లో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళ రిలేషన్ లో లేరు. కాకపోతే ఒకే రూఫ్ లో పైన రాస్తారను, కిందేమో తను వేరే వేరే రూమ్స్. ఇది 3 years తర్వాత మొత్తం పీరియడ్ అంతా కూడా అదే. వీళ్ళిద్దరు కలిసి అయితే లేరు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే లేదు. కాకపోతే అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఆ మిగతా సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎందుకు కలిసి ఉండాలి? ఒకే ఒక ఉదాహరణ చెప్తాను సార్. మొన్న ఈ ఇష్యూ వచ్చేటప్పటికి ఎంత రభస జరిగిందో మీ అందరూ చూశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. తను ఆ రేంజ్లో రభస్ చేస్తుందనే విషయం రాజ్తరుణ్కి తెలుసు, అతనికి ముందే తెలుసు. ఇప్పుడు మొన్న జరిగింది ఇదే. స్టార్టింగ్లో కానీ రాజ్తరుణ్ బయటకు వచ్చేస్తే ఇంతే రభస అప్పుడు జరిగి ఉండేది. అప్పుడు ఇతని కెరీర్ అంతా స్మాష్ అయ్యి ఉండేది. ఇలాగ ఇతని కెరీర్ స్మాష్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అతను ఏంటంటే ఇంట్లో భరించేవాడు. అయితే ఆ భరిస్తూ ఎలా బయటికి వెళ్తే ఎక్కడ కెరీర్ పోతుంది. తర్వాత కొన్నాళ్ళకి తన డ్రగ్స్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ డ్రగ్స్ తాలూకు ఇంపాక్ట్ తన మీదకి ఎక్కడ వస్తుందో అని భయంతో అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏమో ఇంట్లో తిష్టేస్తుంది, ఇల్లు నాది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అతను రెంటెడ్ హౌస్లో ఉంటాడు, మేము ఒక దగ్గర రెంటెడ్ హౌస్లో ఉంటాం. ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ బర్డెన్ అంతా అతనికే పడిపోతూ, సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ సంగతి తెలిసింది అందరికి చెప్పగల. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అతని మీద ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి? మా ఇంటికి మనం వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని ఇక్కడికి వచ్చినప్పుడు తను ఏం చేస్తుందంటే సామాన్లన్నీ బయటకి వేసేసి రావద్దు ఇక్కడ పడేస్తుంది. అయితే సామాన్లంతా బయట పడేసిందా? బయట పడేసింది. ఇక్కడికి విసిరేసి సెక్యూరిటీ అని చెప్పి ఆ కమ్యూనిటీ గేట్ అవతల పడేయమని చెప్పి, అంటే సెక్యూరిటీ తన దెబ్బలాడి అలా కాదు నేను ఇక్కడ పెట్టమ్మా అని చెప్పి ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చున్నాను. అయితే మాతో పాటు ఒక కేర్ టేకర్స్ అని మా హెల్ప్ కోసం తీసుకొచ్చాం. నాకేంటంటే ఇంట్లోకి రాగానే ఒక విధమైన బాధ ఫీలింగ్, దాంతో ఒక విధమైన ఇద్దరు హెల్త్ బాగాలేదు సార్ ఇద్దరికి. ఈ 10 years పీరియడ్లో మా సొంత ఇంటికి మేము వెళ్ళలేకపోతున్నాము అనే ఒక బాధతోటి కుమిలిపోయాం. ఈ 10 years మేము కుమిలిన బాధ అంత బాగా కుమిలిపోయి మొత్తం హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. షుగరు, బీపీ, థైరాయిడ్, ఈవిడ హార్ట్ పేషెంట్ అన్నీ. దాంతో మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఆఖరికి ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఈ డ్రామాలో ఫీల్ అయిపోయి ఆ కుర్చీలో సోఫాలో కూర్చొని డల్ అయిపోయాం. ఇద్దరు మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయాం. మరి ఈ హడావిడి ఏమైందో నాకేం తెలియదు. మా ఇద్దరికి అది పరిస్థితి. వాళ్ళ ఫాదర్ లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు, మీరు జనాలు తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాను, మేము లోపల సోఫాలో కూర్చునేటప్పటికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పని హెల్త్ బాగాలేదు, వచ్చి బాధ, ఈ ఇంటికి రావడం అంటే మా ఇంట్లోకి మేము బలవంతంగా రావడం అన్న బాధతోటి మేము
సోఫాలో కూర్చునిపోయి అసలు కంప్లీట్ బ్లాంక్ మైండ్, డల్ అయిపోయాం. సోఫాలో ఆల్మోస్ట్ కుప్పకూలిపోయినట్టు కూర్చున్నాం ఇద్దరం. ఒకళ్ళు బాధ వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి సరదాగా రాకుండా ఏంటి ఇలా వచ్చాం అని. ఆ దీంట్లో మాకేం అసలు ఏం జరిగిందో అనేది ఆ క్షణం నాకేం తెలియదు. ఇప్పుడు అంటున్నారు ఇలా జరిగింది మరి నాకు తెలియదు, మాకైతే తెలియదు. అది సంగతి. మీరే కావాలని తనని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళ తండ్రి కూడా ఆరోపిస్తా ఉన్నాడు. మేము బయటికి పంపించాలి అని కాదు, ఇల్లు మా సొంతం చేసుకోవాలి అన్నదే మా తాపత్రయం. అలాగా గొడవలు పెట్టే మనస్తత్వం ఆలోచన అయితే మాకు లేదు. మరి ఏం జరిగిందో ఏంటి అన్నది నేను చెప్పలేని పరిస్థితి. ఈ ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ అసోసియేషన్ నుంచి కూడా రాజ్ తరుణ్కి లెటర్ రాసినట్టుగా కూడా చెప్తాను. ఫైనల్ వార్నింగ్ గా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నిజమేనది. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు ఎన్ని అంటే అన్నీ జరుగుతాయి. ఈ అందులో రాష్ట్రాన్ని ఇల్లు అని పేరుతోటి ఇందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయంటే ఎంత బాధ ఉంటుంది సార్ మనుషులు. అది యాక్చువల్గా అయితే నాకు కావాల్సింది, నేను కోరుకునేది ఇల్లు కూడా సెట్ చేసి పోలీసులు అవన్నీ కూడా చూడాలి, ఊరికే చేయాలి. అది కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇంట్లో జరుగుతున్నాయి, డ్రగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రాజు ఎందుకు స్పందించడం లేదు? మరి ఏం చేస్తాడు సార్, ఏం చేయగలరు? తను బిజీలో మళ్ళీ రివర్స్ చేసుకుంటాడా, మళ్ళీ కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటాడా? అదేంటంటే తన కెరీర్ దృష్టిలో ఉంటుంది. ఆ కెరీర్ లేకపోతే ఇంకేం చేయలేడు. ఆ కెరీర్ కోసం తాపత్రయపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మేమేంటంటే ఇలా కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని వద్దామని చెప్పి వచ్చాం. వస్తే మాకు ఈ శాస్త్రం జరిగింది. రైట్. రాజ్ తరుణ్ కు వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్ తరుణ్ ఫాదర్ అండ్ మదర్ గత 2 నుంచి 3:30 గంటల వరకు నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. సో బయటికైతే గెంటేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న లావణ్య కూడా వాళ్ళిద్దరిని బయటికి గెంటేసింది, వాళ్ళ సామాన్లన్నీ కూడా బయట పడేసింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తల్లిగారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎప్పుడు జరిగింది అసలు ఈ ఘటన? అరౌండ్ 1:15, 1:30. ఇప్పుడు మీరు 3 అవర్స్ నుంచి ఇక్కడే బయట కూర్చున్నారా? అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నాం. తను వచ్చి మొత్తం విసేసింది. అక్కడ కూర్చున్నాము యాక్చువల్గా. అటుచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు అలా కాదు, ఇక్కడ కూర్చోండి అంటే ఇలా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. వాళ్ళ ఫాదర్ మరి మీరే ఆమెని బయటికి గెంటేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఎలిగేషన్ చేస్తున్నారు కదా. లేదు, వాళ్ళే బయటకు పంపించారు. లావణ్యమే బయటకు పంపించింది. నెక్స్ట్ నా లావణ్యకి రాజస్థాన్కి సంబంధం లేదు, మ్యారేజ్ కూడా అవ్వలేదు. వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. 3 years ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వాడు కష్టార్జితం. ఇది 3 years అంటే 3 సినిమాలు అందరికీ తెలిసిన విషయం. ఉయ్యాల జంబాల సినిమా చూపిస్తామా, కుమారి 21F, సీతమందాలు, వాటితో కలిపి ఇది కట్టాడు. మా డబ్బు కాదు, అతని డబ్బు కాదు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, లావణ్య వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నారు, మేము దాదాపు ₹1,00,00,000 వరకు కూడా నేను ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కదా ఆయన. అతనికే లేదు, అతనే ఇస్తాడు. మాకుందా, మేము ఇచ్చామా మా కొడుక్కి? ఏమి ఇవ్వలే. కొడుకు అన్న సినిమాల్లో వెళ్ళాడు. మేమే మా కొడుక్కి ఏమి ఇవ్వలేదా? వాడికి మన ధైర్యాన్ని మనం ఇచ్చని అదే ఇచ్చాం. అతను అలా డబ్బులు అతనికి ఏముందా? ఉంటే నేను ఇస్తాను, ఉంటే మేము ఇస్తాం. మేము కొడుకుని వదులుకుంటాం. మాకున్నది ఒక కొడుకే. మా కొడుకు దగ్గరికి మాకు రావడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం అప్పట్లో. మీరు లావణ్యం మీద దాడి చేసి ఆవిడ మీద కొంతమందిని ఆ మీదకు తోలి ఆవిడ మొబైల్ ఫోన్ ని కూడా పగలగొట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు కదా. తెలియదు, అది నాకు ఐడియా లేదు. నేను ఇక్కడ కూర్చున్నాను, బండి మీద కూర్చున్నాను. అదే జరిగింది, మరి నాకు ఐడియా లేదు. వాళ్ళ ఫాదర్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లావణ్య మీద మీరు దాడి చేయించారా? మరి దాడి చేయించినట్టుగా లావణ్య చెప్తా ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా చెప్తా ఉన్నారు. ఒకటి సార్, మేము ఇంటికి వద్దాం అనుకుని వచ్చాం. వచ్చి
లోపలికి వెళ్ళగానే అసలే హెల్త్ బాగాలేదు, ప్రాబ్లమ్స్లో ఉన్నాం. అసలు లోపలికి వెళ్ళగానే మైండ్ ఒక బాధతోటి, ఆవేదనతోటి మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయి కుప్పకూలిపోయి కూర్చున్నాం సోఫాలో. ఈ హడావిడిలో నాకు అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మాకైతే ఆ ఉద్దేశం లేదు, మేము అలా చేయాలనే ఆలోచనతో మేము రాలేదు. కాబట్టి అసలు ఏం జరిగింది అప్పుడు అన్నది నాకు తెలియట్లేదు. అది అది సార్. సో అక్కడ ఏం జరిగింది అనేది తెలిసి అసలు కంప్లీట్ మైండ్ బ్లాంక్, కుప్పకూలిపోయాం. ఆ పరిస్థితిలో ఏం జరుగుతుంది ఏంటో గమనించే పరిస్థితిలో కూడా లేము మేము. కాబట్టి అదేం నాకు తెలియదు. మాకైతే ఆ ఉద్దేశం లేదు, మేము చేయించాలని కూడా మేమేం ప్లాన్ చేసుకోలేదు. హలో